సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్యలోనే ఆర్టీవీ అనే ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఎన్నో ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. ప్రత్యర్థులు సహజంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంటాయి. అయితే ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆర్టీవీ అనేది నాకు తెలిసి అది ప్రో తెలుగుదేశం ఛానల్లో. ఏదైనా కానీ రూలింగ్ పార్టీకి కొద్దిగా అగెయిన్స్ట్గా తెలుగుదేశం పార్టీకి కూటమికి ప్రోగా వస్తుంటాయి. దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏముందో కానీ బయట కనపడేదైతే ఆ విధంగానే కనపడుతుంది. అందుకని ఆ ఇంటర్వ్యూ చూసినా కూడా ప్రశ్నలు కూడా ఎట్లున్నాయంటే అంతకు ముందే ప్రశ్నలు తెలిపి ఆ ప్రశ్నలకు సమాధానానికి ప్రిపేర్డ్గా ఉండేటట్లు జరిగిందనమాట. అది ఎవరైనా కానీ కొద్దిగా అనుభవం ఉండేతోళ్ళు ఎవరున్నా కానీ వెంటనే కనుక్కోవచ్చు అనమాట. ఏమని ఇది ముందరనే చెప్పిన ప్రశ్నలు అని. సరే, ఏది ఏమైనా ముందర చెప్పిన తర్వాత చెప్పిన అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఆయన ఆరోపణకు నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నాకెందుకో అనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన మామూలుగా అయితే అనుభవం ఉండే వ్యక్తే. ఎందుకంటే దాదాపు 75 ఏళ్ల వయసు. దాదాపు 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుభవం, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు ఎంపీగా చేశారు, ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా చేశారు. అయితే ఆ అనుభవానికి తగినట్లు ఆ ఇంటర్వ్యూలో సమాధానాలు అయితే నాకు వివిధ క్వశ్చన్స్లో ప్రశ్నల్లో కనపడలేదు. కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కూడా ఉందన్నమాట. ఒక చోట ఏమంటాడు, వీళ్ళేమి ఒక్క డోను పులివెందుల మాత్రమేనా అభివృద్ధి, వేరే ఎక్కడ అభివృద్ధి లేదా అంటారు. అంటే నీకై నువ్వు చెప్పినట్లే కదా, మీకై మీరు చెప్పినట్లే కదా డోన్లో పులివెందుల్లో అభివృద్ధి జరిగినట్లు. అభివృద్ధి వేరే చోట జరిగిందా జరగలేదా అనేది ఒక నిమిషం పక్కన పెడదాం. ప్రస్తుతం మీ కన్సర్న్ ఏమి, మీరు ఎమ్మెల్యే డోన్గా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే డోన్గా పోటీ చేసేటప్పుడు మీరు జనరల్గా డోన్ గురించి మాట్లాడతారా, రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడతారా? సహజంగా ఎవరైనా కానీ శాసనసభకు పోటీ చేసేటప్పుడు వాళ్ళ శాసనసభ పరిధి తప్పితే అట్మోస్ట్ రాష్ట్ర ఇంట్రెస్ట్. సో ఇది మీకై మీరు ఒప్పుకుంటున్నారు డోన్లో పులివెందుల్లో అభివృద్ధి జరిగినట్లు మీ మాటలతోనే. ఎందుకంటే డోన్లో పులివెందుల్లో తప్ప వేరే చోట అభివృద్ధి కనపడడం లేదని మీరే అంటే, వివిధ సందర్భాల్లో అభివృద్ధి లేదు డోన్లో అంటారు. మీరే చెప్తారు డోన్లో అభివృద్ధి జరిగిందని, మీరే చెప్తారు డోన్లో అభివృద్ధి లేదని. ఏదో ఒకటి, నేను ఇంతకు ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, దయచేసి క్లారిటీ తీసుకోండి. ఏదో ఒకటి క్లియర్గా ఉండండి. ఒక్కటి అంటే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ అన్నా నడవండి, రైట్ సైడ్ అన్నా నడవండి, మధ్యలో నడిస్తే ఎవరెవరు తగిలిస్తారు. నెక్స్ట్ సెకండ్, మీరు మంత్రి డోన్కేనా అంటారు. అంటే అర్థం ఏమి? నేను డోన్లో ఉండి అన్ని బాగా చూసుకున్నట్లే కదా, తన మాటల్లోనే. మళ్ళా వివిధ సందర్భాల్లో ఏమంటాడు, మీరు మంత్రిగా ఏం చేసినారు ఇక్కడ అంటారు. మీరే చెప్తారు డోన్కు మీరు మంత్రి అని, మీరే చెప్తారు డోన్కు కనపడడం లేదా అని, మంత్రి కనపడడం లేదా అని. ఏదో ఒకటి దయచేసి మీరు క్లారిటీ తీసుకోమని చెప్పి, ఒక ఆలోచనకు రండి అని చెప్పి నా విజ్ఞప్తి. ఇంకో చోట ఏమంటారు, వాళ్ళేమేమి మేము జమీందారులేం కాదు వాళ్ళు. ఎందుకు అది ఎప్పుడు ఆర్టీవీ ఇంటర్వ్యూ అని అడిగినాడు అనమాట. ఏమని, వాళ్ళు జమీందారు ఫ్యామిలీ కదా కాబట్టి మీరు పోటీ పడగలుగుతారంటే వాళ్ళేం జమీందారులేం కాదు అని. సంతోషం, నేను ఏ రోజు జమీందారు అని చెప్పుకోలే, ఏ రోజు ఇంకోటి చెప్పుకోలే. మీరే విశ్లేషించుకుంటున్నారు. నెక్స్ట్ మీరే చెప్తారు మళ్ళా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు డోన్లో సభ పెట్టినప్పుడు వాళ్ళు జమీందారులు అందుబాటులో ఉండాలి. మీరే చెప్తారు జమీందారు కాదని, మీరే చెప్తారు నేను జమీందారు అని చెప్పలే, నేను జమీందారు కాదు అని చెప్పలే. జమీందారు అనే పదమే నా నోటి నుంచి చెప్పడం రాలే. మీరే చెప్తారు మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర డబ్బులు లేవని. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ఏ రోజు చెప్పలేదు, డబ్బులు లేవని కూడా నేను ఏ రోజు చెప్పలేదు. అది కూడా మీరే ఏదో ఒకటి దయచేసి ఒక క్లారిటీకి రండి, ఒక క్లియర్గా ఒక ఆలోచనకు రండి. ఆ తర్వాత ఇంకా తను ఏం చేయబోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలంటే, కర్నూలు జిల్లాలో డోన్ను కలుపుతారు. సంతోషం. అంటే నాకు తెలిసి ఇట్లా జిల్లాలు ఒక్కొక్క ఎమ్మెల్యే తలుచుకున్న ప్రకారం నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లో కలపడం, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు తీయడం, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాలో పెట్టాలనేది నాకు తెలిసి సాధ్యమైన పని అయితే కాదు. మళ్ళీ మీరేమన్నా మీకు స్పెషల్గా ఏమన్నా శక్తి ఉందేమో నాకైతే తెలియదు. ఈ విధంగా ఒకవేళ ఈ జిల్లా నుంచి ఆ జిల్లా, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు కాన్స్టిట్యున్సీలుగా మార్చేదానికి అవకాశం ఉందంటే రోజు ప్రతి సోమవారం పొద్దున్నే గ్రీవెన్స్ సెల్లో ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గం ఇక్కడ, నీ నియోజకవర్గం అక్కడ అనేది గ్రీవెన్స్ సెల్లో ఫస్ట్ అదే ఉంటుంది.
అయినా ఏమో మీరు అంటున్నారు మళ్ళీ కలుపుతామని కాన్ఫిడెంట్గా. అయితే నాకు ఒక సందేహం. ఆ సందేహం ఏమంటే అసలు డోన్ ఏ విధంగా నంద్యాల జిల్లాకు వచ్చింది? మీ వలన కదా. డీలిమిటేషన్ అప్పుడు డోన్ నియోజకవర్గము నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది. ఎప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్. ఆ రోజు ఈ పార్లమెంటు ఎవరు ఎంపీ? మీరు ఎంపీ. ఆ రోజు మీ సతీమణి గారు ఎమ్మెల్యే. అంటే మీ సతీమణి గారు ఎమ్మెల్యేగా ఉండగా, మీరు ఎంపీగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీ ప్రభుత్వం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఆ రోజు డోను నంద్యాల పార్లమెంట్లోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికేంద్రీకరణలో భాగంగా పార్లమెంట్లన్నీ కూడా జిల్లాలు చేయడం జరిగింది. ఒక 2-3 ఎక్సెప్షన్స్ తప్ప. ఆ 2-3 ఎక్సెప్షన్స్ ఎట్లా అంటే, అరకు చాలా పెద్ద ఏరియా కాబట్టి, జాగ్రఫికల్ ఏరియా కాబట్టి ఆ అరకు ఏరియాను 2-3 సెగ్మెంట్లు చేయడము, అటువంటి ఒక 2-3 తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పార్లమెంటు జిల్లా అయింది. మళ్ళా ఇప్పుడు డోను నంద్యాల జిల్లా ఉండేదానికి ప్రధానమైన బాధ్యత మీదే కదా. ఇప్పుడు మీరే అంటే మీ ఒప్పితంతోనే. నాకు ఇంకొక వార్త కూడా ఉంది. అప్పటి రోజుల్లో మీరు ఫ్యూచర్ ఊహించి ఈ కృష్ణగిరి, దేవనకొండ ఇటువంటివి డోన్కు కలపకుండా ఉంటే గానీ బాగుంటుంది అని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి దీనికి ఒప్పితం తెలిపినారనేది కూడా ఒక వార్త. అయితే నాకు అది వ్యాలిడ్గా నాకు 100% నాకు తెలిసినది కాబట్టి నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. కానీ వార్త అయితే ఉంది. ఏది ఏమైనా కూడా మీరు అధికారంలో ఉండగా, మీరు ఎంపీగా ఉండగా, మీరు ఎమ్మెల్యేగా ఉండగా డోన్ వచ్చి నంద్యాల పార్లమెంట్లో కలిసింది. ఎప్పుడైతే పార్లమెంట్లు జిల్లాలు అయినాయో ఇది ఆటోమేటిక్గా జరిగింది. మళ్ళీ ఇప్పుడు బాధ్యత ఎవరిది అని అంటే, మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల పార్లమెంట్లో కలపగలుగుతారు, మీకు ఇష్టమైనప్పుడు నంద్యాల జిల్లాలో ఉంచగలుగుతారు, మీకు ఇష్టం లేకుంటే కర్నూలు జిల్లాకు మారుస్తారు. రేపు పొద్దున ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా వేరే విధంగా బాగుందంటే పక్కనే అనంతపురం ఉంది, అనంతపురం జిల్లాకు కూడా మార్చవచ్చు మీ ప్రకారంగా. అంతే కదా. మనకు అనంతపురం కూడా బార్డరే కదా, దగ్గర అవుతుంది కదా, సేమ్ ఆల్మోస్ట్. కాబట్టి మీరు అనంతపురం కూడా మార్చే శక్తి మీ దగ్గర ఉంది అనేది మీరే తెలియపరుస్తుంది. మంచిది, సంతోషం. మీ శక్తి మీ దగ్గర పెట్టుకోండి. పబ్లిక్ గమనిస్తారు ఇది అయ్యేదేనా కాదా అని చెప్పి. ఇప్పుడు మామిడి చెట్టు ఎక్కి మామిడి పండు తీసుకొస్తా అని చెప్తే పబ్లిక్ నమ్ముతారు. ఈయన ఏమైనా ఎక్కుతాడేమో, చెట్టు ఏమైనా ఎక్కే కెపాసిటీ ఉందేమో, లేదా కట్టెతో కొట్టి తెంపుతాడేమో. చుక్కలను తీసుకొని వచ్చేస్తా అంటే పబ్లిక్ కూడా గమనిస్తారు, ఇది వీలవుతుందా వీలు పడదా అనేది వాళ్ళ ఆలోచన. పబ్లిక్ వదిలిపెడతారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే జిల్లాలు ఏర్పడినాయో ఎక్కువ శాతం పని మనకు ఎక్కడ ఉంటుంది? రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఎక్కడ ఉంటుంది? సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్లో ఉంటుంది. ఎక్కువ శాతం పని ఉండే రెవెన్యూ డివిజన్ ఆఫీసు మనం ఇక్కడ ఏర్పాటు చేయించాం. డోన్ ప్రజల కన్వీనియన్స్ కోసము, డోన్ ప్రజలందరికీ కూడా, ప్యాపిలి ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఆర్డీఓ ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేయించినాం. ఎప్పుడు ఓపెన్ చేయించినాము? ఇదే కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, రెవెన్యూ సబ్జెక్ట్ ఆయనది, రెవెన్యూ మంత్రిగా ఉండగా, సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ ద టీడీపీ క్యాబినెట్లో ఉండగా రెవెన్యూ డివిజన్ పత్తికొండలో చేసేదానికి ప్రయత్నం చేసినారు, గుర్తుపెట్టుకోండి. అది కూడా కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డోను కానీ పత్తికొండ కానీ మన కృషి వల్ల జరిగింది. ఇది నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. అయితే తను మాత్రము ఎక్కడ కావాలంటే అక్కడ కలపొచ్చు అని అంటున్నారు, వాళ్ళ ఇష్టం. అదేవిధంగా ఇక్కడి నుంచి నంద్యాల పోయేదానికి అనుకూలంగా ఉండాలని జాతీయ రహదారి కూడా చేపించినాం. బహుశా ఇక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో జాతీయ రహదారి మొదలు కావడము ఎండ్ కావడం ఉండదు, కానీ చేపించినాం. ఎందుకు? డోన్లో బయలుదేరితే 1 గంట లోపల నంద్యాల చేరేదానికి అనుకూలంగా ఉండేదానికి. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అదేవిధంగా 30-40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నాము, మేము చాలా సీనియర్స్ అని చెప్తున్నారు. మీ తండ్రి గారంటే నాకు కూడా గౌరవమే. సెంట్రల్ లా మినిస్టర్ కూడా ఉన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి డోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది. మీరు చేపించినారా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో, సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెచ్చినది సపోర్ట్. ఈరోజు డోన్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా? 23 కోట్లతో 4 కోర్టు బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా?
డిజైన్స్ అన్ని కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రద్ధ పెట్టి చేసినందువలన ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా, ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగ్రేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవమా కాదా? సో సపోర్ట్ మనం సాధిస్తేమి, రెవెన్యూ డివిజన్ చేస్తేమి, నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తేమి, సబ్ డివిజనల్ ఆఫీస్ ఎలాగో ఉండనే ఉంది. ఇది మన కాంట్రిబ్యూషన్. మీరు సపోర్టు తేలేదు, మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ముఖ్యమైన పరిస్థితుల్లో సందర్భంలో మీరే ఉన్నారు. కానీ ఈరోజు వచ్చి మీరు కలుపుతా అంటారు. అది మీ విఘ్నత, మీకు వదిలిపెడతాను. మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు, ఏమని చెప్పినారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను. ఆ కండిషన్స్లో ఏది వేదవతి, గుండ్రేవల, ఆర్డిఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చినా అని అంటున్నారు. ఈరోజు మీరేమంటున్నారు, డోన్ అంటే నాకు అమితమైన ప్రేమ అని కదా. ఇప్పుడు ఇందులో వేదవతి డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? గుండ్రేవల డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్డిఎస్ డోన్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్గా అది రాజశేఖర రెడ్డి గారి వలన జరిగినది. ప్రధానమైన హెచ్ఎన్ఎస్ఎస్ ఏరియా అంతా కూడా పత్తికొండకు పోతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్గా ఆయకట్టు అనేది డోన్లు ఎక్కట్లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కేవలము మనం పూర్తి చేసిన 77 చెరువుల ప్రాజెక్టు వలన నీళ్లు డోన్ పల్లెలకు, ప్యాపిల్ పల్లెలకు వస్తున్నాయి తప్ప ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా ప్రధానంగా కర్నూలు పార్లమెంట్కి సంబంధించినది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు డోన్ మీద అని అమితమైన ప్రేమ ఉన్నప్పుడు డోన్ గురించి మీకు మీరు పెట్టిన కండిషన్స్లో ఎక్కడ ఉంది? ఇంకోటి చెప్తారు, జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, టమాటో ప్యూరీ ఫ్యాక్టరీ, మంచిది, సంతోషం. అందులో కూడా మీరు మొదలుపెట్టి కర్నూలులో ఎక్కువ టమాటోలు ఉంటాయని చెప్తూ ఇంటర్వ్యూలో ఆలూరు గురించి ఎక్కువసేపు ప్రస్తావన. సరే, ఆలూరు మీద మీకు ప్రేమ ఉండొచ్చు, నేను కాదన్ను. మీ ఇన్లాస్ ప్లేస్ కూడా సంతోషం, మంచిది. ఎవరికైనా కానీ వాళ్ళ అత్తగారింటి మీద ప్రేమ ఉంటుంది, నేనైతే కాదన్ను. కానీ మీరు ఎక్కువ అటువైపు గురించి మాట్లాడుతూ మధ్యలో ఒక ప్రస్తావన ఊరికే డోన్ అని చెప్పినారు. అది కూడా ఎట్లా, పాసింగ్ రిమార్క్ టైపులో. కానీ అది కూడా ఓకే. మీరు ఈ జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించి, టమాటో ఫ్యాక్టరీ గురించి ఇంతవరకు ఎక్కడన్నా ఏమన్నా రిప్రజెంటేషన్ చేయడం జరిగిందా? మీరు దీని గురించి ఏదన్నా ఫాలో అప్ చేసినారా? మీరు ఏదన్నా మీరు ప్రభుత్వంతో కానీ, కంపెనీలతో కానీ, ఇంకోరితో కానీ మీరు కరస్పాండెన్స్ జరిపినట్లు ఎక్కడన్నా ఏమన్నా దాఖలాలు ఉన్నాయి? ఇప్పుడు మనం ఊరికే స్టీల్ ఫ్యాక్టరీ తెద్దాము, బాగుంటుంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెద్దాం, బాగుంటుంది, అనుకునేవి చాలా బాగుంటాయి. ప్రతి మనిషికి, రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఎవరైనా కానీ ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఉంటుంది. చేయకూడదని కూర్చుండే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? చేయాలని ఉంటుంది. కానీ మీరు చేసినది ఏదన్నా కానీ యాక్చువల్గా కాంక్రీట్గా కనపడుతుందా? జ్యూస్ ఫ్యాక్టరీ అంటారు, మళ్ళీ ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఏందో, అది ఎక్కడి నుంచో. ఇది కాక పోనీ మీరైతే పార్లమెంట్ సభ్యులుగా దాదాపు 12-13 సంవత్సరాలు ఉన్నారు. మీ కాంట్రిబ్యూషన్ ఎక్కడన్నా కర్నూలు పార్లమెంటుకు నేను కాంక్రీట్గా చేసినాను, నేను రైల్వే సహాయ మంత్రిగా నేను కాంక్రీట్గా చేసినాను, ఈ చెట్టు నాటినాను, ఈరోజు ఈ చెట్టు పెద్దగా అయింది, ఈ చెట్టు ఫలాలు ఈరోజు పబ్లిక్ వస్తున్నాయని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఒకటన్నా, నాకైతే తెలీదు. ఏమన్నా మీరు తెలియపరిస్తే కొద్దిగా మా నాలెడ్జ్ అన్న ఎన్హాన్స్ అవుతారు. ఇప్పుడు మేము చెప్పగలుగుతాం. 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి, అందులో 2-2.5 సంవత్సరం ఫస్ట్ 1 ఇయర్ సెటిల్ డౌన్కు, ఆ తర్వాత 1.5 సంవత్సరం పైన కోవిడ్కు, కరోనా పొంగ నికరంగా మనకు మిగిలినది 2.5 సంవత్సరం. యాక్చువల్గా 2.5-3 సంవత్సరాల్లో కర్నూలు ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏం తెలుసు? కర్నూలు ఎయిర్పోర్ట్ పరిస్థితి ఊరికే ఫెన్సింగ్ చేసి రన్వే ఒకటి తయారు చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే ఇంచుమించు 1 సంవత్సరం పాటు ఆల్మోస్ట్ వారానికి ఒకసారి ఫాలోఅప్ చేసి, ఇంచుమించు కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను పర్సనల్గా పోయి, ఢిల్లీలో ప్రతిసారి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో పోయి, అప్పటి మంత్రులతో పలుసార్లు కలిసి, 2 మంత్రులు, హర్దీప్ సింగ్ పూరి గారు, ఆ తర్వాత మన సింధియా గారు, జ్యోతిరాదిత్య సింధియా గారు, చివరకు ఎంత డీటెయిల్డ్గా పోయినామంటే కంప్లీట్ కాకుండా ఉంటే డేట్కు పాపీ లైట్స్ అంటారు, మీరు బహుశా ఎప్పుడు వినిండరు. ప్రిసిషన్ అసిస్టెడ్ పాత్ ఇండికేటర్ అంటారు. ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్స్, ఆ లైట్స్ ఇట్లా పైకి ఆ రేస్ను బట్టి ఆ ప్లేన్ ల్యాండింగ్ కరెక్ట్గా పరిస్థితులు, ఆ డిసిగ్నేటెడ్ ప్లేస్ ల్యాండ్ అవుతుందా లేదా, ఆ పాపీ లైట్స్ దొరకకుండా ఉంటే
ఆ పాపీ లైట్స్ బాంబే నుంచి సప్లై కావాలంటే సప్లయర్లతో కూడా మేము పర్సనల్గా మాట్లాడి కలెక్టర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీతో పలుసార్లు కాంట్రాక్టర్తో వెంటబడి కాంట్రాక్టర్కు భరోసా ఇచ్చి ఈరోజు కర్నూలు ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ ఉంది. ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ కావాలంటే ఉడాన్ స్కీమ్ కింద వచ్చింది. ఉడాన్ స్కీమ్ కింద వస్తే ఆ స్కీమ్లో ప్లేన్ వాళ్ళు బిడ్డింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ పర్టికులర్ పాత్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయ్యేదానికి ఎన్నిసార్లు పోయి నేను ఢిల్లీలో తిన్నా నాకు తెలుసు. ఓరకల్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏదైతే నిగ్డిట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ డెవలప్ చేసేదానికి వాళ్ళు సగభాగం కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతుంది. అయితే ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చేదానికి 2 కారిడోర్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ అండ్ బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్. నేను పోయి హైదరాబాద్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కావాలని అడిగి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ కోసం అడిగితే పైన ఏమన్నారంటే 2 కారిడోర్స్ ఆల్రెడీ ఇచ్చినాం కదా పునర్వ్యవస్థీకరణ చట్టంలో, 3వది ఇప్పుడే చూసేదానికి వీలు పడదంటే ఎంతో మందిని రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ 9,000 ఎకరాలతో మనం శాంక్షన్ చేపించిన తర్వాత అందులో 400 చిల్లర కోట్లతో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీటి సరఫరా కోసం వర్క్ శాంక్షన్ చేపించిన వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. మీరు గమనించండి, ఓరకల్ దగ్గర రోడ్ సైడ్ ఉండే పైప్స్ అవే జరుగుతుండేది. చివరకు ఒక ఇంటేక్ వెల్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఏదైతే ఉందో ఆ ఇంటేక్ వెల్ డిజైన్ కోసం నేను ఒక 4 మీటింగ్లు పెట్టింటా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చేదానికి నేను ఎన్ని మీటింగ్లు పెట్టినాను, ఎన్ని కరస్పాండెన్స్ నాకే తెలియదు. ఈ రేపు పొద్దున ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో మొత్తము ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వన్ ఆఫ్ ద ఫైన్ ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది. ఏ విధంగా హైదరాబాద్ టు బెంగళూరు ఏ విధంగా తెచ్చినాం తెలిసిన, అది 3 రాష్ట్రాల్లో పోవాలా, తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక. తెలంగాణ వాళ్ళు ఒప్పుకోలే, మాకు అవసరం లేదన్నారు, ఎందుకంటే ఎలాగో జడ్చర్ల వరకు వాళ్ళకు ఇండస్ట్రీస్ వచ్చినాయి. బెంగళూరు వాళ్ళు ఒప్పుకోలే, మాకు అవసరం లేదన్నారు, ఎందుకంటే చిక్కబల్లాపూర్ నుంచి ఎలాగో మనం బాగేపల్లి నుంచి ఎలాగో ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇది ఇండస్ట్రియల్ పార్క్ అయితే మాకు దెబ్బ పడతాయని 2 రాష్ట్రాలు బహుశా ఒప్పుతం లేకుండా కేవలం 2 జిల్లాలు అనంతపురం జిల్లా అండ్ కర్నూలు జిల్లా కోసము మేము పలుసార్లు తిరిగి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చినాం. ఇది మీకు కనీసం మీరు ఎంపీగా ఉన్నారు కదా, మీ నోటీసులలో ఉందా ఈ కాంట్రిబ్యూషన్? గాజు దిన్నే ప్రాజెక్ట్ అండి, దానికి అష్యూర్డ్ వాటర్ ఉందా? అసలు నీళ్లు దానికి అష్యూర్డ్ వాటర్ ఉందా? ఖచ్చితంగా రావాలనే కండిషన్ లేదే. వర్షం నీళ్లు పడితే గాజులు దిన్నే ప్రాజెక్ట్ నిండాల. మొట్టమొదటిసారిగా గాజులు దిన్నే ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని అడిగి పర్మిషన్ తీసుకొని, ఇది కూడా 40 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు దామోదరం సంజీవయ్య గాజు దిన్నే ప్రాజెక్టు నీళ్లు రావాలని. లేదంటే ఏ రోజుకైనా డోన్ పట్టణానికి డ్రింకింగ్ వాటర్ తాగునీరు దాని మీద ఆధారపడి ఉంది. కర్నూలు టౌన్ సిటీ దాని మీద ఆధారపడి ఉంది. కోడుమూరు మీ మండలము, నా నియోజకవర్గం అనేది ఏదైతే కోడుమూరు అంటారో అందులో ఒక మండలం వ్యవసాయం కోసం దాని మీద ఆధారపడి ఉంది. గోనెగండ్ల మండలం వ్యవసాయం కోసం ఆధారపడి ఉంది. ఎమ్మిగనూరు టౌన్ మున్సిపాలిటీ ఆధారపడి ఉంది అని చెప్పి స్లూస్ పెట్టించి 3 టీఎంసీ అధికారికంగా 3 టీఎంసీ ఇప్పించి గాజులు తిన్న ప్రాజెక్టు కెపాసిటీ 4 టీఎంసీ అయితే 100 చిల్లర కోట్లు పెట్టి ఆ 100 చిల్లర కోట్ల ఇంచుమించు 130 కోట్ల ద్వారా 4 నుంచి 5 టీఎంసీలకు కెపాసిటీ పెంచడం జరిగిందంటే 3 టీఎంసీ అధికారికంగా వస్తే 2 టీఎంసీ వర్షాల నుంచి వస్తాయి, 5 టీఎంసీ నిండితే ఇది గాజులు తిన్న ప్రాజెక్ట్ సామర్థ్యం. మీకు నేషనల్ అని కూడా ఒకటే లా యూనివర్సిటీ వచ్చేది. అయితే నల్సర్ మాదిరిగా నేషనల్ లా యూనివర్సిటీ అనేది పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మేము అన్యాయమైన ఆంధ్రప్రదేశ్ అని పోయి తిరిగి ఎన్నిసార్లు నేను ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ లాకు రవిశంకర్ ప్రసాద్ దగ్గరికి పోయినానో మీరు పోయి ఒకసారి ఆయన అపాయింట్మెంట్ బుక్ చూడండి తెలుస్తారు. మీకు ఉంటారు కదా 3 సార్లు ఎంపీగా పనిచేసినప్పుడు మీ పిఎనో ఎవరెవరు ఉంటారు కదా, కడుక్కోండి చెప్తారు ఎన్నిసార్లు నేను తిరిగినాను. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరికి పర్మిషన్ రావాలంటే బార్ కౌన్సిల్ చైర్మన్ దగ్గరికి నేను ఎన్నిసార్లు పోయినానో అడగండి. బార్ కౌన్సిల్ మెంబరు రామిరెడ్డి గారు అనంతపురము ఎన్నిసార్లు నేను పోయినా రామిరెడ్డి గారు పక్కనే ఉంటారు కదా, అడగండి చెప్తారు. ఎందుకు నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ వచ్చిన తర్వాత రేపు పొద్దున అదే క్యాంపస్ ఉత్తరోత్తర అన్ని రకాల ఉత్తర్వులు పొందిన తర్వాత హైకోర్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రావాలా, కర్నూలుకు రావాలని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన అభిప్రాయం కాబట్టి ఇది బేసిస్ ఫౌండేషన్ కావాలని చెప్పి ఇది మీకు కనీసం ఐడియా ఉందా?
డోన్లో సోమయాలపల్లి సత్రం నుంచి డోను జాతీయ రహదారి 340B 340B నాకు తెలిసి ఎక్కడ కూడా ఒకటే నియోజకవర్గంలో మొదలై ఒకటే నియోజకవర్గంలో రెండైనది ఇంతకుముందు చెప్పినట్లుగా ఉండదు. నంద్యాల నుంచి జమ్మలమడుగు జాతీయ రహదారి ఇవన్నీ మేము తిరిగి తెచ్చినది. మీకు కనీసం ఐడియా అని ఉందా? ఇట్లా చెప్పుకుంటూ సిల్వర్ జూబ్లీ కాలేజు 1972లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ పివి నరసింహారావు గారు అప్పుడు ఎందుకు కట్టినారు? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సివిల్ సర్వీసెస్ IAS-కు దాని తర్వాత అటువంటి సివిల్ సర్వీసెస్ గ్రూప్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యేదానికి ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ ఉండాలా అని. అది మినిస్టర్ అయిన తర్వాత నేను సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఎట్లుందని చెప్పి ఒకసారి పోతే అక్కడ ఇంచుమించు సిల్వర్ జూబ్లీ కాలేజీలో లెట్రిన్లు కూడా లేవు, కంప చెట్లు. ఈరోజు 130 చిల్లర కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం కొండ మీద. ఎప్పుడన్నా మీకు ఓపిక ఉంటే దయచేసి, నేను ఓపిక ఉంటాడు ఎవరికి, ప్రకాష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటుండే, దయచేసి మీరు కొండ కొద్దిగా ఎక్కండి. రోడ్డు కూడా వేయించినాం, కొండ ఎక్కేదానికి కూడా అనుకూలంగా ఉండాలని. IIITకి ఏదైతే రోడ్డు పోతుందో పుల్లారెడ్డి కాలేజ్ పక్కలో నుంచి దయచేసి ఆ రోడ్ తీసుకోండి. నేను డైరెక్షన్స్ కూడా ఇస్తున్నా, టైం వేస్ట్ కాకుండా మీకు. ఆ రోడ్ తీసుకొని పైకి IIIT వరకు ఎక్కండి, చూస్తారు. అక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది కర్నూలు సిటీ, చూస్తే మీకు తెలుస్తుంది. సిల్వర్ జూబ్లీ కాలేజీలో ఇన్ని సంవత్సరాలు అయితే ఎందుకు సిల్వర్ జూబ్లీ వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు 1972 కాబట్టి. ఈరోజు సిల్వర్ జూబ్లీ కాలేజ్కు ఆ యూనివర్సిటీ క్లస్టర్ యూనివర్సిటీకి ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించిన పెద్ద మనుషులకు గౌరవం ఇవ్వాలని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు పేరు పెట్టడం జరిగింది. మీకు కనీసం ఐడియా ఉందా అని? స్వాతంత్ర సమరయోధుడు. అయితే ఆ తర్వాత ఇదే సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదివే పిల్లలకు ఇంతవరకు భోజనానికి వసతి లేదు, చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక టైప్ ఆఫ్ కాలేజ్. దానికి ఏ విధంగానో మిస్ అయినారు. పలుసార్లు వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ ఎంతో మందికి ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నాము, చివరికి ఇక్కడ నుంచి ఒక ఆయన చీఫ్ సెక్రటరీ కూడా అయినాడు, భోజనానికి లేవు, మాకు ₹1 ఏదైతే మనం సబ్సిడీ రైస్ వస్తుందో ఆ అన్నం ఇస్తే తప్ప మేము భోజనం పెట్టేదానికి లేదు. ఎందుకంటే ఆ అన్నం లేకుండా పర్ చైల్డ్ ఒక్కొక్క విద్యార్థికి విద్యార్థినికి ఇంత అని ఇస్తారు. ఆ అమౌంట్ ఏదైతే మా గవర్నమెంట్ ఇస్తుందో ఈవెన్ అన్నం రైస్ కొనేదానికి కూడా కుదరదు. ఇంకా మేము వేరే పప్పు కానీ చారు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ ఇచ్చేదానికి అవకాశం లేదంటే నేను వెంటబడి ఇప్పించి ఈరోజు సిల్వర్ జూబ్లీ కాలేజీలో పిల్లలందరూ కూడా ఫుల్ భోజనం భోంచేస్తూ ఉంటారు. ఇది మీకు కనీసం ఐడియా ఉందా? ఇట్లా అడిగినంత మాత్రం మీకు వారు అనుకూలం ఉన్నంత మాత్రం రోడ్లు ఫార్మేషన్ చేసినారా అంట. నాకు అర్థం కాలే, ఈ వర్డ్ అర్థం కాలే. అంటే రోడ్ ఎట్లా ఫార్మ్ అవుతుందండి? వందల సంవత్సరాల నుంచి మనుషులు తిరిగే కొద్దీ ఫస్ట్ కాలినడక వస్తుంది, కాలినడక బండ్లరస్తగా మారుతుంది, బండ్లరస్తగా దాని తర్వాత పంచాయతీ రాజ్ రోడ్ అవుతాయి. పంచాయతీ రాజ్ రోడ్లో ఎప్పుడైతే నీకు ట్రాఫిక్ పెరుగుతుందో R&B టేక్ ఓవర్ చేస్తుంది. R&Bలో ఫర్దర్గా ట్రాఫిక్ పెరిగితే అది ఎప్పుడైతుంది? అది నేషనల్ హైవే అవుతుంది. నేషనల్ హైవేలో కూడా మన 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి మామూలు నేషనల్ హైవే, ఒకటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంకా ట్రాఫిక్ పెరిగితే అదే అవుతుంది, ఇట్లా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారంగా ఈ రోడ్లన్నీ కూడా ఫార్మేషన్ ఎప్పుడైతే ఒరిజినల్గా వందల సంవత్సరాల క్రితం ఎప్పుడైనా కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేయాల? మళ్ళా నాకు అర్థమే కాలే, ఈ సబ్జెక్టే అర్థం కాలే. పోనీ నాకు అర్థమైన కాడ చెప్తే ఇప్పుడు జాతీయ రహదారి జరుగుతుంది బేతంచెర్ల టు డోను అంటే ఇది ఎట్లా? ఇది ఎవరు ఫార్మేషన్ చేసిన? మనం చేసినట్లా లేదా మనము ఆది మానవుడు ఎప్పుడైతే ఫస్ట్ కాలినడక రస్తా తయారు చేశాడని చెప్పి ఎతకాలనా? ఇప్పుడు వెంకటాపురం రోడ్ ఉంది, మీరు అందరూ చూసింటారు, దాన్ని డబుల్ రోడ్ చేసినాం. ఇప్పుడు ఎవరు చేసినట్టు డబుల్ రోడ్? అది అంటే మనం తార్ వేసినట్లా డబుల్ రోడ్ చేసినట్లా? డోన్ నుంచి రాయల చెరువు డబుల్ రోడ్ చేసినాము. ఇది అంటే ఇట్లా ఎవరు దీని ఫార్మేషన్ అంటే ఎక్కడికి పోవాలా? మనం ఎన్ని వందల సంవత్సరాల క్రితం పోవాలా? అదేవిధంగా ప్యాపిల్ నుంచి పత్తికొండ రోడ్ ఉంది, ఇది ఎవరు చేసినట్లు రోడ్డు? నాకైతే ఆ సబ్జెక్టే అర్థం కాలే. అసలు మీకు అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్ అనేది నాకైతే డౌటే. ఎందుకంటే ఇది ఇంకో విషయంలో కూడా అట్లే చెప్పినారు. కూరగాయల మార్కెట్ అంటాం, కూరగాయల మార్కెట్ ఖాళీగా ఉందంట. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫస్ట్ ఏమన్నాడు 90% ఖాళీ అన్నాడు, దాని తర్వాత 100% ఖాళీ అన్నాడు. అసలు ఫస్ట్ ఫ్లోర్లో కూరగాయల మార్కెట్ పెట్టినారంట, ఇది ఎక్కడన్నా ఉంటుంది అని అంటాడు. ఇది ఒక మాల్. అసలు నాకు డౌట్ ఏమంటే ఇప్పుడు కూడా నాకు ఎందుకు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఒకరోజు ఎట్లా ప్రచారమే కదా, ఇద్దరం కలిసి ఫ్రీగా తిరుగుతామనండి, నేనే డ్రైవ్ చేస్తా, మొత్తం చూపిస్తా. ఎందుకంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు తేడా కనపడలేదా లేదా మీరు గమనించలేదా? ఐదర్ మీరు దాన్ని సరిగ్గా చూడకుండా నిండల్లా, లేదా మీకు గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు తేడా అన్న తెలియకుండా నిండల్లా.
మీరు చూసే కన్స్ట్రక్షన్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్, కూరగాయల మార్కెట్ ఉండేది గ్రౌండ్ ఫ్లోరే, కింద సెల్లార్ ఉంది. మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అందుకని ఒకసారి ఏమనుకోకుండా నాతో పాటు ఒక రోజు రాండి, పొద్దున్న సాయంత్రం వరకు తిరుగుదాం. కూరగాయల మార్కెట్లో ఖాళీగా ఉందంట. కూరగాయల మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది 48 షాపులు, 75 కూరగాయల కట్టలు. ఈ 48 షాపులు, 75 కూరగాయల కట్టలు కానీ 48 షాపులు కూడా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 75లో పాత వాళ్ళు 71 మంది ఎవరైతే ఉండారో జరిగింది. మిగతా పాత వాళ్ళు అక్కడికి కంప్లీట్ అయింది. ఇది కాక ఇది చాలక సెల్లార్లో కింద పార్కింగ్ కోసం ఏదైతే పెట్టినామో తర్వాత డిమాండ్ చూసి ఆ డిమాండ్ వలన ఏమైందంటే సగభాగం పార్కింగ్ కు పెట్టుకొని సగభాగము కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇంచుమించు 60 పైన కూరగాయలు అమ్ముకుంటున్నారు. అంటే 71 మంది పైన అమ్ముకుంటున్నారు పాతోళ్ళు. మొత్తం 75 కట్టలు ఉన్నాయి, కింద 60 ఉన్నాయి, అంటే 130 చిల్లర ప్లస్ 48 షాపులు ఉన్నాయి. ఇది కాక ఫస్ట్ ఫ్లోర్ మీరు ఏదైతే ఇంకా ఖాళీ కాదండి, అది కడుతున్నారు. ఇంకా ఎందుకు లేట్ అయిందంటే షాపులు తీసుకునే తోళ్ళు వాళ్ళ ప్రకారంగా వాళ్ళకు అనుకూలంగా కట్టిస్తున్నాం అన్నమాట. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. అంటే మొత్తం ఆ మార్కెట్లో ఎన్ని ఉన్నట్లప్పుడు ఇంచుమించు 350 అప్లికేషన్లు ఉన్నాయి. దానికి బాడీలు ఎక్కువ పెట్టినారు అంట. బాడీలు ఎంత? బయట పక్క 18,000, లోపల పక్క 11,000. బయట బజార్లు ఎంత ఉన్నాయి? రెంట్స్ 25 నుంచి 30,000 ఉన్నాయి. 25 నుంచి 30,000 రెంట్స్ ఉండగా మనము ఇక్కడే కాకుండా కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ గారు అయితే తను అనుభవం ఎక్కువ, ఐఏఎస్ ఆఫీసర్ అని, ఆయన ద్వారా ఒకసారి ఇక్కడ చెక్ చేపించి థర్డ్ పార్టీ, అంటే మనం ఇక్కడ అంటే కరెక్ట్గా వస్తుందో లేదో ఇన్ఫర్మేషన్ అని థర్డ్ పార్టీ ద్వారా ఏ బాడిగ అయితే పెడితే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత ఆ బాడిగ కంటే కూడా తక్కువ బాడిగకు మనం ఇవ్వడం జరిగింది. సంతోషంగా ఉన్నారు అందరూ. ఎవరో ఒకరిద్దరు కొత్తగా మీ దగ్గర చేరిన వాళ్ళు ఉన్నారు. ఆ కొత్తగా మీ దగ్గర చేరిన వాళ్ళు ఎట్లంటే వాళ్ళలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆ గుణం ఏమంటే ఊరుకుండేతోని లేపెట్టేది, సంబంధం లేని సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత తద్వారా ఆ 10 మంది నా శిష్యులు అని చెప్పి తిప్పుకుండే ఒక వ్యక్తి ఈ మధ్యలో మీకు చేరినాడు. ఆయన చెప్పినట్టున్నాడు మీకు ఇదంతా. మీ దగ్గర కొద్దిగా ఎవరినైనా చేర్పించుకోండి, కానీ రైట్ డైరెక్షన్ ఇచ్చేతోళ్ళని పెట్టుకోండి. అంత రాంగ్ రూట్ చూపించేతోళ్ళు ఉన్నట్టున్నారు మీ దగ్గర. లేదా మీరన్నా మైండ్ అప్లై చేయండి. ఆర్థిక నేరస్తుడు అంట. ఇప్పుడు ఆర్థిక నేరస్తుడు ఎవరైతారు? ఆర్థిక నేరస్తుడు ఎప్పుడు కూడా మనము ప్రభుత్వానికి ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, బ్యాంకులకు ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, ఎవరన్నా కానీ వ్యక్తిగతులకు ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే ఆర్థిక నేరస్తుడు అవుతాడు. నాకు ఏం లేదు, అటువంటి ఆలోచన లేదు. నేను ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ కడుతున్నా, సేల్స్ ట్యాక్స్ కరెక్ట్ కడుతున్నా. మరి మీరు ఎంత కడుతున్నారు నాకైతే తెలియదు. చూస్తాం, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ చూస్తాం ఒకసారి. ఏ బ్యాంకుకు నాకు ఇంతవరకు ఏ బ్యాంకు నుంచి ఏ నోటీస్ కూడా రాలేదు. మీకు ఏమేమి నోటీసులు వచ్చినాయి అది మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. ఇంకా నేను చెప్పడంలే, ఎందుకంటే ఏదో విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో నేను అంత లోతుకు పోవడంలే. నేను ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్తో నాకు ఎటువంటి సంబంధాలే లేవు. ఎట్లా ఆర్థిక నేరస్తున్నైతే? మీ విషయానికి వస్తే నేను చాలా ఉండేది చెప్పేది. అగైన్ విజయభాస్కర్ రెడ్డి గారి మీద గౌరవంతో నేను అంత లోతుకు పోవడంలే. ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు మీరు డబ్బులు చేబుదులని చెప్పి తీసుకొని ఇవ్వలేదు అనేది ఇది పెద్ద చాలా కాంప్లికేటెడ్గా. మనమేం లోన్లో కూడా ఒక ఆడ గాంధీ సర్కిల్ కాడ కూర్చొని ఒక 2-3 మాట్లాడితే చెప్తారన్నమాట. ఇది ఇంకా పెద్దగా మనం లోతుకు పోయి చేయాలి. ఎందుకంటే ఈ సంఘంలో నేను కూడా మెంబర్ ఉన్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా లోతుకు పోవడం ఎందుకంటే బాగుండదని. అవినీతికి ఉన్న ఇదంట. అబ్బా, ఇంకో చోట ఏమంటారు తెలిసిన, ఇది నీతికి అభివృద్ధికి ఉన్న యుద్ధం. నీతికి అభివృద్ధికి ఎక్కడ ఉంటుంది యుద్ధం? నీతికి అభివృద్ధికి అంటే అర్థం ఏంది? నాకు అర్థం కాలే. అభివృద్ధికి నీతికి ఏం సంబంధము అని. పోనీ నీతి గురించి మాట్లాడుతున్నారు కదా, అది కూడా చర్చిద్దాం ఒకసారి. టైం ఉందా? పర్వాలేదా? ఇంట్రెస్టింగ్ ఉందంటే చెప్తా. ఇంకా ఒక బయట వ్యక్తి వచ్చినాడు అనమాట వ్యాపారం చేయాలని. ఆ దెబ్బకు బయట వాళ్ళు ఎవరు రాకుండా పోయినారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు అందరు. సాక్షి నివాస్ లేఅవుట్ తెలుసు కదా అందరికీ. అక్కడ ఒరిజినల్ ప్రమోటరు, ఇంక నేను పేరు చెప్తే మీ అందరికి తెలుసు. ఈయన దగ్గర మీరు బెదిరించి 2012 సంవత్సరంలో ఆయన లేఅవుట్లో ఆ లేఅవుట్లో ఉన్న స్థలము తీసుకొని, ఆ స్థలము మీకు చాలా క్లోజ్గా ఉండే అత్యంత సన్నిహితుడు ఒక అడ్వకేట్, ఈరోజు కూడా మీకు కూరగాయల మార్కెట్ సలహాల టైప్లోనే లీగల్ సలహాలు ఇచ్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ వ్యక్తులందరిది ఎట్లంటే
వాళ్ళది పెట్టుబడి ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు. ఊరికే సలహా, దాన్ని ఉచిత సలహా అంటారు అనమాట. ఉచిత సలహా ఇచ్చేతో చాలా మంది ఉంటారు జీవితంలో. దాన్ని స్వీకరిస్తామా లేదా అనేది మన విఘ్నతను బట్టి ఉంటుంది. ఈ ఉచిత సలహా వ్యక్తి ఒక ఆయన మీ దగ్గర ఉన్నాడు. ఆ ఉచిత సలహా కూడా ఎట్లాడితో మళ్ళీ లాస్ట్లో వస్తా, ఏది నామినేషన్ల గురించి. ఆ ఉచిత సలహా వ్యక్తి పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసి 2014 మీరు ఆలూరులో నిలబడినప్పుడు ఇదే ప్లాట్ను అమ్ముదామని చెప్పి చూస్తే అర్జెంటుగా కొనేవాళ్ళు లేకుంటే దాన్ని తీసుకొని పోయి తాకట్టు పెట్టి 2014 ఆ డబ్బులు తీసుకొని మీరు ఆలూరులో నిలబడి ఆ తర్వాత మీరు ఆ ఫైనల్గా ఆ ప్లాట్ అమ్మిన మాట వాస్తవమా కాదా? ఇది ఆర్థిక నేరం కాదా? ఇది చాలా మంచి పనే. ఫ్లైఓవర్ ఎందుకు పెరిగిందండి? ఎక్కడ మొదలైందో ఎవరు తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా ఎవరు తెలియదు. నేషనల్ హైవే మాకు తెలుసు, సోమయాలపల్లి సత్రం దగ్గర చిత్తూరు కర్నూలు రోడ్ మీద మొదలవుతుంది. ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ రోడ్డు డోన్ దగ్గర అది ఎండ్ అవుతుంది. ఇది జాతీయ రహదారి. అట్లా మీరు ఫ్లైఓవర్ ఎందుకు ఇక్కడ మొదలు పెట్టినారు, ఎక్కడకపోయినారు? ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఫ్లైఓవర్ ఎవరన్నా చూసింటారా? ఎందుకు పెరిగింది అంటే అది పోతూనే ఉంటుందన్నమాట. ఎందుకు అందరికీ తెలుసు డోన్లో ఎందుకు. పైగా మీరు గర్వంగా చెప్పుకుంటారు, దానికి చెప్పరు. కింద చాలా మంది అంగళ్ళు పెట్టుకున్నారు కదా అంటే చూడు, అట్లా కూడా చూద్దాం. కింద అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళతో ఎంతెంత వసూలైనాయండి అప్పట్లో? తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా తీరా తెలుగుదేశం వచ్చిన తర్వాత అంగడికి ఇంత అని వసూలు చేస్తే 2019లో బండ్లకు వసూలు చేస్తుంటే 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరితైతే అడ్వాన్సులు తీసుకున్నారో అడ్వాన్సులు తీసుకున్న పెద్ద మనుషులు వాపస్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది ఆర్థిక నేరం కదా? షాప్ సిండికేట్లలో మీరు 60-40 చేసుకోలేదండి? ఇప్పుడు ఈరోజు అంటే ఓపెన్గా మేమిద్దరం ఒకటే అంటున్నారు. అప్పుడు కనపడకుండా మేమిద్దరం, అప్పుడు కూడా మీరిద్దరు ఒకటే, కానీ కనపడకుండా 60-40 40-60 60-40 40-60 చేసుకునేది వాస్తవమా కాదా? డోన్ ప్రజలకు ఎవరు తెలీదా, మర్చిపోయినారని ఏమని అనుకుంటున్నారా? మీరు ఇవన్నీ మాట్లాడితే నేను గుర్తు చేయాల్సి వస్తుంది. చాలా ఆడికి అక్కడ ఇంటర్వ్యూ అని అన్నాడు, ఆర్థిక నేరస్తుడు అనేది పెద్ద మాట కదా, పెద్ద మాట కదా అని అన్నాడు. ఆయన కూడా భయపడి కాదు, ఆశ్చర్యపోయి. అంటే అని బయట అంటున్నారు అంట. నేను కూడా ఎన్నో చెప్తా, ఇంకా ఎన్నో చెప్పగలుగుతా, నాదేం లేదు బయట అంటున్నారు అంట. బాగుంటుంది, అది చెప్పమంటారు, ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. కానీ ఇది ఖచ్చితంగా నా దగ్గర ఆధారం లేదు కాబట్టి నేను దాని గురించి క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంత సులభంగా అంటే ఏదంటే అది మాట్లాడి బయట ఎవరు అంటున్నారు, ఇంకా చాలా మాట్లాడవచ్చు మీ గురించి, బయట అంటున్నారు అనే వాదన తీసుకుంటే. ఆ తర్వాత డీలర్లతో పాటు బియ్యం అండి. అప్పట్లో మీ ప్రోగ్రామ్స్కి అంతా ఎవరండి భోజనాలు పెట్టిండేది? సంచులు మీ ఉండూరుకు వచ్చినది ఎక్కడి నుంచి అండి? ఇవి కాదా? డీలర్లతో ఒక్కొక్క డీలర్తో ఎంత తీసుకున్నారండి అప్పట్లో? 30,000 కాదా తీసుకునేది? డీలర్షిప్ కంటిన్యూ చేసేదానికి ఇచ్చేదానికి. ఇది ఆర్థిక నేరం కాదా? ఇది మంచిదే, మంచి అంటే ఇది నీతే? ఇది ఈ మధ్యలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటే పేర్లు చెప్తే బాగుండదు, గౌరవం ఉంటుంది, మహిళ అని గౌరవం ఉంది కాబట్టి నేను పేరు ఎత్తడంలే. ఈ మధ్యలోనే మీరు పాతపేట లేకపోతే ఒక మట్కా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నాకు సహాయం చేయి, నాకు సపోర్ట్ చేయని అడిగేదానికి ఈ విధంగా నా మీద కేసులు పెట్టినారమ్మా అంటే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎందుకన్నా కేసులు పెడతారు మట్కా వాళ్ళ మీద అడిగిన మాట వాస్తవమా కదా? మొన్న ఈ మధ్యలోనే బేతంచెర్ల గూటుపల్లెకి పోయి ఇంతకుముందు దొంగ ఐరనోర్ జరుగుతుండే, దొంగ ఐరనోర్ జరిగేటప్పుడు, ఇల్లీగల్ ఐరనోర్ జరిగేటప్పుడు మీ మనుషులు వచ్చి మీరు గేటు పెట్టి మీరు వసూలు చేసి తుపాకులు ఇట్లా జీపు పెట్టి జీప్ పైన ఇట్లా తుపాకులు పెట్టి వసూలు చేసినది మర్చిపోయినారు అనుకుంటున్నారా బేతంచెర్ల ప్రజలు? మీరు మళ్ళా మొన్న వారం కింద గుట్టుపల్లెకి పోయి ఎవరో వచ్చి దొంగ ఐరనోర్ చేసుకోవాలా అంటే చేసుకుందరులే మేము వస్తానే అన్నారు. ఇది వాస్తవమా కాదా? ఈ మధ్యలోనే మీరు బేతంచెర్ల ముద్దవరం పోయినారు. ముద్దవరంలో దొంగసారాయి అమ్మేతోళ్ళు వచ్చి మేడం మేము దొంగసారాయి ఇవి జరగడం లేదంటే మేము వస్తానే మీరు చేసుకుందరులే అని. ఇది వాస్తవం కాదా? అంటే ఇది ఆర్థిక నేరం కాదు. అది మీకు సంబంధం లేకపోవచ్చు కానీ తెలుగుదేశం టైంలో కాదు జరిగింది. పాపం అన్యాయంగా న్యాయ బ్రాహ్మణులు అందరినీ కూడా తీస్తే వాళ్ళను చాలా మందిని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఉన్నారో మొన్న జగనన్న లేఅవుట్లలో అందరినీ తీసుకుపోయి పాపం బాధితులందరినీ గవర్నమెంట్ ప్లాట్స్ మనం ఇప్పించిన మాట వాస్తవమా కాదు? టైలర్స్ కాలనీ ఎక్కడి నుంచి వచ్చిందండి? టిడ్కో ఇండ్లు అని చెప్పి ఇదే తెలుగుదేశం వాళ్ళు కాదా? టిడ్కో ఇండ్లు అని చెప్పి 1,00,000 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసినారు. వసూలు చేసి ఆ తర్వాత ఆ వసూళ్ళకు కాను ఇంతవరకు మళ్ళా ఇవి కూడా ఇవ్వకుండా, అపార్ట్మెంట్లు కూడా ఇవ్వకుండా మళ్ళీ కోర్టుకు మళ్ళీ మీ తెలుగుదేశమే
కోర్టుకు పోయి ఆపి ఒకవైపు డబ్బులు, ఒకవైపు ఉన్న టైలర్లను లేపుతారు, ఒకవైపు టిడ్కో ఇండ్లు కడతామని చెప్పి వేరే వాళ్ళతో డబ్బులు తీసుకుంటారు, ఒకవైపు డబ్బులు తీసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేయకపోతారు, హ్యాండ్ ఓవర్ చేయకపోగా మళ్ళీ మీరే కోర్టు పోతారు, మళ్ళీ మీరే ఆపుతారు. ఇది వీళ్ళకు వ్యక్తిగతంగా సంబంధం ఉండదు, కానీ తెలుగుదేశం పార్టీ కాదా? మళ్ళా మొన్న ఈవీఎం ఇష్యూ ఏంది, ఎవరే కానీ 2 విత్డ్రా అయినా కూడా ఎందుకండి అంత ఆవేశపడతారు? ఎవరని ఇండిపెండెంట్లు ఎందుకు విత్డ్రా అవుతున్నారు? ఇండిపెండెంట్లు 15 దాటితే ఈవీఎం 1/2 అవుతాయి. ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళు 2వ ఈవీఎం అయితే మొత్తం అడ్మినిస్ట్రేషన్కు 2వ ఈవీఎం, 2వ ట్రైనింగ్, 2వ చెకింగ్, 2వ ఇది ఇన్ని ఉన్నాయి కదా సార్. మీరు మేజర్ పొలిటికల్ పార్టీలు మీరు కదా, ఎవరన్నా కానీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే, సీరియస్ లేని క్యాండిడేట్లు ఎవరన్నా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా ఏదన్నా విత్డ్రా చేపిస్తే గానా ఇది అందరికీ, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎవరికి ఎక్కువ అనుకూలత? ఎవరికి ఎక్కువ అనుకూలత? మీకు ఎక్కువ అనుకూలత. ఓటో పైన మీరున్నారు కాబట్టి. అంత కూడా లేదా ఆలోచన? అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ విత్డ్రా అయితే నాకేంది, నాకు అర్థం కాలేదు దాంట్లో లాభం. అంటే అంటే రాజకీయం అనే సబ్జెక్టు అనే అవగాహన పక్కన పెడదాం. అంటే ఈ నియోజకవర్గాన్ని తీసి జిల్లాలో కలుపుతాం, ఆ జిల్లాలో కలుపుతాం, కర్నూలు కలుపుతాం, అనంతపురంలో కలుపుతాం, అదొక లెవెల్ ఆఫ్ ఆలోచన. ఇదేందండి బేసిక్ కదా. ఈవీఎం ఎవరికి ఉపయోగం? నామినేషన్ అప్పుడు నామినేషన్ ఏమైందండి? నామినేషన్ ఏంది? నామినేషన్ పత్రాలతో పాటు ఒక అఫిడవిట్ ఉంటుంది, ఫామ్ 26 అంటారు. ఆ అఫిడవిట్లో ఏం అర్థము? ఆ అఫిడవిట్లో అర్థం ఏమంటే మన ఆస్తులు, మన చదువు, మన కేసులు, మన గురించి వ్యక్తిగత వివరాలన్నీ దాంట్లో ఉంటాయి. మన గురించి, మన కుటుంబం గురించి. అది ఒక ఫార్మ్లో ఉంటుంది. ఆ ఫార్మ్ ఎట్లా? ఒక 5 పేజీల ఫార్మ్ ఉంటుంది. దాంట్లో ఆ ఫార్మ్ ఇచ్చింటారు. ఏంది? ఒక కాలం పెట్టి ఆ కాలం నింపమని. అయితే 1, 2 ఒకవేళ ఏదన్నా కానీ వివరాలు ఉంటే ఆ ఫామ్లో పడతాయి. 1, 2 దాటిన వివరాలు ఉంటే అనెక్స్చర్లో పెడతాం వెనకాల. ఇంకా ప్రజలందరికీ సింపుల్గా అర్థమవుతుంది చెప్పాలంటే, ఒక ఉద్యోగానికి మనం అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు బయోడేటా 1 పేజ్ కానీ 2 పేజీల్లో కానీ ఉంటుంది. చదువు మనకు ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఉద్యోగానికి బిఏ అవసరము, ఈ బిఏ డిగ్రీ అని పైన పొందుపరిచి 10th క్లాసు, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్స్ అన్ని అనెక్స్చర్ రూపంలో పెట్టుకుంటూ పోతాం. మన డీటెయిల్స్ అన్ని కూడా అనెక్స్చర్ రూపంలో ఉన్నాయి. అంటే మీకు ఉచిత సలహా ఇచ్చే అడ్వకేట్లు ఉన్నారు చూడండి, అంటే ఎంత ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు దండిగా ఉంటారు. మీకున్నారు కదా ఆలోచన. మొత్తం కంప్లీట్ వెనకాల ఉన్నాయి అనెక్స్చర్. పైన ఏం రాసినాము? సీన్ అనెక్స్చర్ 1, సీన్ అనెక్స్చర్ 2, సీన్ అనెక్స్చర్ 3 రాసి అనెక్స్చర్లో అన్ని పెట్టాం. అంటే ఉదాహరణకు 10th క్లాస్ ఎక్కడ? 10th క్లాస్ అనెక్స్చర్ 1, ఇంటర్మీడియట్ అనెక్స్చర్ 2, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అనెక్స్చర్ 3 మార్క్స్ కార్డ్, డిగ్రీ సెకండ్ ఇయర్ మార్క్స్ కార్డ్ అనెక్స్చర్ 4 అట్లా పెట్టినాం. మీకు అది కూడా తెలియదు. లేదా తెలిసి మీరేమన్నా కింది ఈ ఉచిత సలహా సంఘం ఏమన్నా మీ దగ్గర మార్కులు కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదా మీరే వాళ్ళకి చెప్పినారో మాకైతే తెలియదు. కానీ ఇది దాన్ని ఎందుకు లేట్ అయింది అంటారు. లేట్ ఎవరి వలన కాదే? రిటర్నింగ్ ఆఫీసర్ వలన కాదే లేటు. నేను బేతంచెర్ల మండలం కొండల్లో ముద్దవరం ముసలి చెరువులో ప్రచారం చేస్తుండగా ఈ ఇష్యూ వాళ్ళు రేజ్ చేసినప్పుడు మా అడ్వకేట్లు ఏమన్నారంటే, ఒక్క మాట నాతో మాట్లాడి దీన్ని ఏ విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పి మాట్లాడి చెప్తామని చెప్పి మా వాళ్ళు టైం అడిగినారు. వాళ్ళేం లేట్ చేయలే. ఎందుకు? నా సిగ్నల్స్ అక్కడ దొరకలేదు కాబట్టి. ఎందుకైనా మంచిదని టైం అడిగినారు. ఆ టైం ఎప్పుడైతే నేను అందుబాటులోకి వచ్చినానో, ఎప్పుడైతే నేను మాట్లాడినానో వెంటనే మా వాళ్ళు పోయినా రాసి ఇచ్చినారు. దానికి ఎందుకంటే మాట్లాడితే మొన్న కూడా మీరు తప్పుడు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినారు. అసలు మీకు ఏమన్నా చదవండి, కొద్దిగా రీడింగ్ హ్యాబిట్ తెచ్చుకోండి. ఎప్పుడు టాకింగ్ హ్యాబిట్ అయినా, ఎప్పుడు మాట్లాడటమైనా కొద్దిగా రీడింగ్ చేయండి అప్పుడప్పుడు. పైగా ప్రజాప్రతినిధి అంటే ఇక్కడే ఉండాలంట. ప్రజాప్రతినిధి ఇక్కడే ఉంటాడండి, పబ్లిక్లో అందుబాటులో ఉంటాడు. కానీ ఒక మంత్రి బాధ్యత ఏమండి? ఇప్పుడు మీరు రైల్వే సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు అంటే, మీరు రైల్వే సహాయ శాఖ మంత్రిగా ఉంటూ ఎక్కువ సమయం మీరు లద్దగిరిలో కూర్చొని పార్లమెంట్ కూడా తిరగకుండా, ఎక్కువ సమయం మీకు బాగా క్లోజ్ ఉన్న మనుషులతో అప్పుడప్పుడు కార్డ్స్ కూడా ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ, ఇది మీ దృష్టిలో ఇది ప్రజలకు అందుబాటులో ఉండడమా? నా దృష్టిలో ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే, ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు ఏ బాధ్యత అయితే అప్పగించినారో ఆ బాధ్యతకు న్యాయం చేస్తూ న్యాయంతో పాటు మీ సొంత నియోజకవర్గానికి, మీ సొంత జిల్లాకు, మీ సొంత రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత సమానంగా ఉంది. మీరు ఊరికే ఇంట్లో కూర్చొని 10 మంది వచ్చిన వాళ్ళతో మాట్లాడి కాఫీలు టీలు దాక్కుంటూ ఇదే ప్రజాస్వామ్యం అని అనుకుంటే అది మళ్ళీ మీ ఆలోచన పొరపాట,
లేదా దాని అర్థమే పొరపాట మాకైతే అర్థం కావడం. అసలు కుటిలమైన చిన్న మాటలు. శానిటైజర్ ఉంటాయండి. కరోనా అప్పుడు శానిటైజర్ వాడలేదండి, వాడలేదు ఎవరు? అందరం వాడినాం, నేను వాడినా, నువ్వు వాడినా, అందరూ వాడినారు. వాడకుంటే తప్పు, వాడకుంటే తప్పు అంటే తప్ప? ఏం మాట్లాడుతున్నారు? ఆయన శానిటైజర్తో చేతులు కడుక్కుంటారు, అందరు నువ్వు కడుక్కున్నావు, నేను అసలు శానిటైజర్ వాడకుంటే తప్పు. ఆ సమయంలో అసలు ఏదన్నా కానీ నేను అడిగేది ఒకటండి, మీరు స్పెసిఫిక్గా మీరు 12-13 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు కదా, స్పెసిఫిక్గా నేను ఇది చేసినాను చెప్పండి. లాస్ట్ చివరికి ఇంటర్వ్యూలు ఏమంటారు తెలిసిన? చివరకు మీరు ఇంటర్వ్యూయర్ అడిగినారనమాట, మీరు ఏం చెప్పదలుచుకున్నారు డోన్ ప్రజలకు? ఆయన సమాధానం తెలిసిన, కాపాడుకుంటాము అని. అంటే ఎవరి నుంచి ఎవరు కాపాడాలా? నాకు కాపాడుకుంటామనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఎవరైనా కానీ నాకు తెలిసి ఏం చేయదలుచుకున్నాయంటే, నా నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం రాష్ట్రంలో కాదు దేశంలో, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ పైకి రావాలి, ఎడ్యుకేషన్ పరంగా పైకి రావాలి, పరిశ్రమలు రావాలి, వ్యవసాయం రావాలి, సాగునీరు, ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. కానీ కాపాడుకుందాం అంటే నాకైతే ఎవరి నుంచి కాపాడాలా? అంటే అర్థం ఏమంటే మీరు ఇంకా చాలా పాతకాలం ఫ్యాక్షన్ నేచర్లో ఉన్నారు. పాతకాలం ఫ్యాక్షన్ నేచర్లో ఉండి మీ మైండ్ ఇంకా కూడా ఎవరన్నా కొట్లాడుకొని వస్తే వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది తప్ప అసలు కొట్లాటలే లేకుండా చేయాలనే ఆలోచన మీలో కనపడలే. ఇది సారాంశం. లేకుంటే ఇంత పెద్ద ఇంటర్వ్యూ టమాటో జ్యూస్ గురించి మాట్లాడుతుంది, నేను ఆర్థిక నేరస్తుందంటారు, రోడ్డు మీద మరి పూసినామంటారు, ఏంటేంటో చెప్తారు. చివరకు ఇంత పెద్ద మంచి ఎన్టీ రామారావు సినిమా మాదిరి తీసిన తర్వాత, రాజమౌళి సినిమా మాదిరి తీసిన తర్వాత తుస్సుమని లాస్ట్లో ఎండింగ్ మాత్రం కాపాడుకుంటామంటే ఏంటది కాపాడుకుంటేది? నాకు తెలిసి మీ ఆలోచన నుంచి ప్రజలు కాపాడాలి. మీరు కాదు కాపాడేది, మీ ఆలోచన నుంచి, మీ ఆలోచన విధానం గురించి ప్రజలు కాపాడాలి. ఇది మాకు తెలిసింది. దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు ఓపిక ఉంటే వన్ డే రండి, ఇద్దరం కలిసి హ్యాపీగా ఇద్దరం కలిసి పోదాము. హ్యాపీగా ఇద్దరం కలిసిపోయి ఇంకా కొన్ని పర్సనల్గా ఉన్నాయి నా దగ్గర. ఆ పర్సనల్గా ఉండేవి నేను చెప్పడం లేదు, ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారి మీద గౌరవంతో నేను మాట్లాడడం లేదు తప్ప. దయచేసి మీరు ఆరోపణ చేసేటప్పుడు అది లెట్ ఇట్ బి ఫ్యాక్చువల్. ఇంకా దాంతోపాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న వచ్చేదో మాట్లాడినారు. ఆయన చాలా ఉంది చెప్పాలంటే, టైం చాలదు. అయితే ఒకటి బ్రీఫ్గా చెప్తా. రాష్ట్ర అప్పులంతా నేను కట్టాలంట. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ టైంలో కూడా లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే మీరు కడతారా? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే మీరు కడతారా? ఇది నాకు అర్థం కాలే. ఒక మంత్రిగా మన బాధ్యతలు విత్ ఇన్ ద లా, చట్టం ఏదైతే ఉందో చట్టం లోపల డ్రా చేస్తాం. కానీ అప్పు చేస్తే అప్పు కట్టేది ఏమంటే భారతదేశం అప్పు అంతా ఇప్పుడు ఎవరు కట్టాలా? అమెరికా అప్పు ఎవరు కట్టాలా? ఇది నాకు అర్థమే కాదు. ఆయనకు 75 ఏళ్ళ. నాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఈ 75 టచ్ అయితేనే. అందుకనే పూర్వం కూడా 25 సంవత్సరాలు ఫస్ట్ బాల్యము, ఆ తర్వాత నెక్స్ట్ 25 సంవత్సరాలు సంసారము, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత కౌమార్యం. ఎట్లా ఇది ఈ యాక్చువల్గా ఈ పీరియడ్ ఎట్లా అంటే అరణ్యవాసం పీరియడ్. వాస్తవం, పెద్దలు ఊరికే పెట్టింటారా మనకు? ఇప్పుడు ఈరోజు మనము తాగేది, తినేది, మంచి చెడ్డ అన్నీ కూడా కొత్త విధానం అంతా బాగలేదు, పాత విధానమే కరెక్ట్ అంటుంటారు కదా. పాత విధానం ఏం పెట్టిన? ఎందుకంటే 60 ఇప్పుడు రిటైర్మెంట్ 60కి ఎందుకు పెట్టినారు? 60 దాటినాక చిన్నగా చిలిపిగా పిల్లల మాదిరి అవుతాం అనమాట. సో మనమన్నా వదిలిపెట్టుకోవాలా, లేదా ఊరికే సలహా ఇచ్చేటట్లు ఉండాలా. మనమే ఫీల్డ్కి పోయినామనుకో ఇంక ఇట్లుంటాయి. దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే నాకు ఇది ఒక టైం. మళ్ళా ఫస్ట్ అర్థం చేసుకోవాలా, దాని తర్వాత దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా. దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ఇది వద్దండి, మీరు రండి, ఇద్దరం కలిసి మొత్తం నియోజకవర్గం అంతా తిరుగు. నేను ఇక్కడ తిరుగుతా, మీరు నన్ను కర్నూలు పార్లమెంట్లోకి తిప్పుదురు రండి. మీరేం చేసినారో మీరు చూపించండి, నేనేం చేసినా నేను చూపిస్తా. నేనైతే ఓపెన్, ఎప్పుడైనా ఏదైనా కానీ ఇది రైట్ అంటే రైట్ అంట. నేనేమట్లా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని మాట్లాడాను.